మా మంజు ఎప్పటి నుంచో చెప్తాను నాకు, అరే కిట్టుగా మనం ఈసారి ఖచ్చితంగా మేడారం జాతరకు పోయి రావాలరా, 3 రోజులు సెలవు పెట్టి జాతరకు పోదామని చెప్తుంది. కానీ ఇద్దరం ఒకేసారి పోతే మన పటాస్వార్తలు ఎవరు చెప్తారు అని మా మంజుని ఒకదాన్నే పొమ్మని చెప్పిన. నాకు కూడా పోవాలని ఉంది, కానీ మా మంజుకి ఏందో బంగారం అప్పు చెప్పే మొక్కు ఉండదంట. అందుకే ఆధార్ కార్డు జిరాక్సులు పట్టుకొని పోతుంది. మేడారం జాతరకి ఆధార్ కార్డుకి ఏం సంబంధం అనుకుంటున్నారా? ఉంది చూడండి. పండుగ 10 ఉందన్న కాంచే పరుగులు పెట్టినట్టే చేస్తుంటారు పబ్లిక్. అట్టనే ఇప్పుడు మేడారంలో ఏటి సమ్మక్క సారలక్క జాతరకు నెలల సందే దారులు పట్టిరు భక్తులు. ఇప్పటికే జిబజిబా అన్నట్టే తల్లుల దర్శనానికి పోటెత్తిరు. మేడారం అంటేనే ముందుగాల సల్లని తల్లులకు నిలువెత్తు బంగారం జోకిచ్చుడు కదా, అందుకనే బెల్లం ముద్దలు నెత్తిన పెట్టుకుని మొక్కులు తీర్చుకునే తందుకు పోతున్నారు భక్తులు. గాని ఎక్కువ తక్కువ బెల్లం ఇయ్యట్లేదట దుకునపోళ్ళు. అడిగినంత ఇయ్యాలంటే ఆధారం కార్డులు పట్టుకొని రావాలంటున్నారట. అంటే ఆధారం కార్డు ఉంటేనే అడిగినంత బెల్లం ఇస్తారన్నట్టు. నిలువెత్తు బంగారం కొనుక్కునేటోళ్ళు ఎవరన్నా ఉంటే ఆధారం కార్డు, ఫోన్ నెంబరు, ఇంటి అడ్రస్ అన్ని ఆధారాలు పట్టుకొని వస్తేనే వాళ్ళ కాడున్న ఆధారాలు తీసుకొని బెల్లం అమ్మాలని ఎక్సైజ్ శాఖ పోలీసు వాళ్ళు దుకునపోళ్లకు ఆర్డర్లు వేసిరట. అందుకనే ఆధారం కార్డు ఉన్న వాళ్ళకే బెల్లం అమ్ముతున్నాం అనుకొచ్చిరు దుకునపోళ్ళు. అంత మంచిగానే ఉన్నది, కానీ బెల్లానికి ఆధారం కార్డుకు లింక్ ఎందుకంటారా? నిలువెత్తు బంగారం అని ఎక్కువ తక్కువ బెల్లం కొంటున్నారట. అసుంట పోయినాక సాటుంగా పోయి సారా పెడుతున్నారట. అందుకనే బెల్లం బేరాలు చేసేటోళ్ళు వివరాలన్నీ తీసుకున్నాకనే అమ్మాలని ఆర్డర్లు వేసిరట అధికారులు. ఎంత బెల్లం అమ్మీలు, ఏంది కథ అనేటిదంతా లెక్కలు కూడా ఇవ్వాలంటున్నారట. కాదు కూడదని ఎవరన్నా సార బేరగాండ్లకు బెల్లం అమ్మితే ₹1,00,000 దాకా దండగేస్తామని కూడా అంటున్నారట ఎక్సైజ్ పోలీసు వాళ్ళు. అందుకనే ఎందుకైనా మంచిది ఆధారం కార్డు దగ్గరనే పెట్టుకొని పోయి అంటున్నారట ముందుగాల మేడారం పోయి వచ్చిన భక్తులు. ఏంగా తీయలి ఫ్రీ బస్సులలో ఆడోళ్లకు పీరి ప్రయాణం అన్న కాంచి ఎట్టాగు ఆడోళ్ళు ఆధారం కార్డు లేని ఇంట్లోకించి కాలు బయట పెడతలేరు. ఇక గీ ముచ్చటనైతే మొగోళ్ళే జనంతా యాది పెట్టుకోవాలి. మరి ఏం చెప్తున్నా.